హై ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము అరకు టు డిఎంఎల్ టూర్ ప్లాన్ చేసాం. ప్రజెంట్ అయితే అరకులో ఉన్నాం. అరకు జంక్షన్ నుంచి రైట్ సైడ్ అయితే ఒరిస్సా రోడ్ కనిపిస్తుందండి. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తే ఒరిస్సా దగ్గరకి వెళ్ళొచ్చండి. ఇదే రూట్ అండి. ఇది సింగిల్ వేనే అండి. అరకు విలేజ్ మధ్య నుంచి ఉంటుంది. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ వరకు మనం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఎంటర్ అవుతామండి. ఈ టూర్ అనేది మేము ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసింది కాదండి, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసిన టూర్ అండి. వెదర్ కూడా అనుకూలించలేదు మేము స్టార్ట్ అయినప్పుడు. ఈ సింగిల్ రోడ్డు కావున రోడ్లు కూడా కొంచెం బాగోవండి. మధ్య పెద్ద గుంతలు ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని స్లో డ్రైవ్ చేసుకుంటూ రండి. ఎందుకంటే మధ్యలో టైర్ కానీ బర్స్ట్ అయినా సరే, స్లిప్ అయినా సరే, పంచర్ అయినా సరే మీకు దగ్గర మెకానిక్ షాప్లో ఉండవండి. అందుకని చూసుకొని రండి. మెయిన్గా మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ కూడా కొంచెం కూల్గానే ఉందండి. మెయిన్ థింగ్ ఏంటంటే చూస్తున్నారు కదా, వ్యాన్ వచ్చేటప్పటికి సింగిల్ వే కావడం వల్ల రోడ్ అనేది పెద్దది కాదు. సో సైడ్ ఇవ్వాలి మన తప్పదు. మధ్యలో ఇలాంటి రోడ్డు ఉంటుందండి, కొంచెం జాగ్రత్త. టైర్లు మట్టిలో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ టూర్లో మేము అనేక రకాలైన విషయాలు తెలుసుకున్నామండి. ఒరిస్సాతో పోలిస్తే ఆంధ్ర రోడ్లు అనేవి అంత బాగోవండి. చూడొచ్చు, ఆంధ్ర ఎండింగ్లో ఉన్న విలేజెస్లో ఎంటర్ అవుతున్నామండి. ఇది వన్ ఆఫ్ ద విలేజ్. చూస్తున్నారు కదా, ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొర్రాయి అండి. చూస్తున్నారు కదా బోర్డు, అది మీకు ఏం కావాలన్నా ఇందులో దొరుకుతుందండి. విలేజ్లో విలేజ్ దాటిన తర్వాత చిన్న టర్నింగ్స్ ఉంటాయండి. అప్పు ఎక్కేటప్పటికి చూసుకోండి, ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటే మనకు వ్యూ అనేది కనిపించదు. సో కేర్ఫుల్గా రండి. చూస్తున్నారు కదా పొలాలు పచ్చటిగా. ఇదేనండి ఆఖరి విలేజ్ మన ఆంధ్ర బోర్డర్లో. విలేజ్ క్రాస్ అయిన తర్వాత మొత్తం కొండ మీదకి వెళ్ళాలండి. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ దాటిన తర్వాత మొత్తం ఒరిస్సానేనండి. చూస్తున్నారు కదా, ఇదంతా ఘాట్ రోడ్ అండి. మధ్యలో ఇట్లాంటి వాటర్ ఇది ఫ్లో ఉంటుందండి. రోడ్ కండిపడి పైనుంచి వాటర్ అనేది లీక్ అవుతుంది. కేర్ఫుల్ కొంచెం. ఇదేనండి ఒరిస్సా స్టార్ట్ అయిందండి. ఇది ఒరిస్సా స్కూల్ అండి. మన ఎంటర్ అయింది. నేను టీచర్ అంట. నేను అడిగాను ఇంకా ఎంత దూరం ఉంది ఏంటి అని చెప్పి. కాసేపు పోయాక మనకు అప్పు వచ్చామండి. ఇదేనండి అప్పు. ఇది ఘాటి, సుంకి ఘాటి అంటారండి. ఇది ఇక్కడ నుండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. చూసారు కదా, కాసేపు ఆగి ఫోటోలు తీసుకున్నామండి. మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఏదైనా సరే ఆంధ్ర రోడ్ల కన్నా ఒరిస్సా రోడ్లు బాగున్నాయండి. మెయిన్లీ గవర్నమెంట్ రోడ్ల విషయంలో అయితే బాగుందండి. చూస్తున్నారు కదా, చిన్న టర్నింగ్స్ ఉంటాయి, డౌన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మెయిన్ అయితే వింటర్ సీజన్లో అయితే బాగుంటుందండి ఒరిస్సా. మధ్యలో ఇలాంటి విలేజెస్ వస్తూ ఉంటాయండి, చిన్న విలేజెస్. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు 2014లో వచ్చామండి ఈ రోడ్లో. తర్వాత మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం జరిగింది. కానీ అప్పటికిప్పటికి చాలా మారిందండి ఒరిస్సా. రోడ్ అయితే చాలా బాగుందండి, నీట్గా ఉంది. కానీ చిన్న కోతులు ఉన్నాయి, జాగ్రత్త. మరి అంత పెద్ద కోతులు ఏం కావు. వర్షాకాలం కావడం వల్ల
పంట పొలం నుంచి వాటర్ కూడా చాలా హెవీగా ఫ్లో అవుతుందండి. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మాత్రం వింటర్లోనే ప్లాన్ చేయండి. చూస్తున్నారు కదా, సింగిల్ వే అండి. ఇది రాయ్పూర్ హైవే అండి, ఒరిస్సా. మధ్యలో ఒక విలేజ్ తగిలిందండి. ఇది పుకాలి విలేజ్ అండి. సంత జరుగుతుంది. ఈ లోకల్ మార్కెట్ అండి. ఇక్కడ ఏమైనా కావాలన్నా లోకల్ పర్సన్స్ అందరూ ఇక్కడే వచ్చి చేస్తారు. దాటిన తర్వాత మనకు మొత్తం ప్లెయిన్ రోడ్ అండి. చుట్టూ ఇరువైపుల పొలాలు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్లో అనిపిస్తుందండి. మధ్యలో ఇలాంటి బోర్డులు ఉంటాయండి. డ్రైవ్ స్లో అంట. మనం కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం స్లో డ్రైవింగ్ బెటర్ ఆప్షన్ అండి, అగ్రెసివ్ కాకుండా. ఇక్కడ విలేజ్ వచ్చిందండి. ఈ విలేజ్ దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉందంట. చూద్దాం. వినాయక గుడి అండి. ఫైనల్లీ వచ్చేవండి పెట్రోల్ బంక్కి. పెట్రోల్ ఫిల్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మధ్యలో ఇదే పెద్ద విలేజ్ అండి, కొందలి అనుకుంటానండి విలేజ్ నేమ్. ఇక్కడ మీకు ఏం కావాలో దొరుకుతున్నాయి ఈ విలేజెస్లో. ఇక్కడ మీకు రిసార్ట్స్, లాడ్జ్, హోటల్స్ కూడా అవైలబుల్గా ఉందండి. ఉండడానికి కాటేజెస్ కూడా ఉంటాయండి. కొందలి అనేది ఇక్కడ సంత కూడా చాలా ఫేమస్ అండి. కొందలి సంత అంటే ఒరిస్సా బస్ అండి, ఆర్టీసీ. అక్కడ నుండి రైడ్ తీసుకోవాలండి మనం. సంత దాటిన తర్వాత చూసారు కదా డియోమలి బోర్డు. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలండి. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటానండి. రోడ్లో కొంచెం బాగానే ఉంటాయండి, పర్లేదు. కానీ వెహికల్స్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. మళ్ళీ అనే విలేజ్ ఒకటి ఉందండి. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇలా వీటి మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుందండి. మధ్యలో స్కూల్ ఒకటి వస్తే ఆపేయమండి. అక్కడ పిల్లలకి స్కూల్ టైం అయినట్టుంది, బయటకు వచ్చారు, ఇంటికి వెళ్తున్నట్టున్నారు. అదే వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు. కానీ చాలా ఆనందంగా ఉందండి. ఆ స్కూల్ డేస్ గుర్తుకొచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. అలా స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా, బ్యూటిఫుల్ లొకేషన్ అండి. మనకు కనిపిస్తుంది కదా ముందర పెద్ద కొండ అండి. అక్కడికి వెళ్ళాలండి మనం. మధ్యలో ఇలాగా విలేజెస్ వస్తాయండి. ఇక్కడ మీరు టాయిలెట్స్ కూడా ఉంటాయండి, పెయిడ్ టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు అరకు నుంచి ఒరిస్సా వెళ్ళే మధ్యలో మీకు ఎక్కడైనా సరే స్టేయింగ్ అయితే ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే బిఫోర్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. మధ్యలో ఇలాగా వాటర్ కూడా ఫ్లో అవుతుంటుందండి రాయి మీద నుంచి. చూడడానికి బ్యూటిఫుల్గా ఉందండి. టూరిస్టులు కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. రిటర్న్లో చూద్దామని చెప్పి మేము వచ్చామండి. ఇక్కడ చూసారు కదా బోర్డు ఉందండి, డియోమలి. ఇక్కడ నుండి 13 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుందండి డియోమలి. వీడియో కొంచెం పార్ట్ ఫార్వర్డ్లో పెట్టారండి. వీడియోలో ఎంత ఎక్కువైంది కన్నా కండక్ట్ చేసుకోండి. ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు బోర్డు ఉందండి, తడామలి. రైట్ సైడ్ వచ్చేసి డియోమలి అనే బోర్డు. తడామలి కూడా లైక్ డియోమలి లానే ఉంటుందండి. హిల్ ఏరియా అండి. మనం ఇప్పుడు వెళ్ళేది హిల్ స్టేషన్ డియోమలి అండి. సో రైట్ తీసుకుని స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ ముందుకెళ్తుంటే రోడ్డు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. వెహికల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చూసారు కదా, చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించిందండి. ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, కొండలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొండలు చూస్తూ ఉంటే 3 కొండలు ఒకే దగ్గరలో ఉన్నాయండి లైన్గా. మధ్యలో బ్రిడ్జ్ కూడా
ఎప్పుడైనా సరే మీరు ఒరిస్సా రోడ్స్లో ట్రావెల్ చేయాలనుకుంటే మినిమం పెట్రోల్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మధ్యలో మీకు వెహికల్స్ పెట్రోల్ దొరకడం కష్టంగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వచ్చినప్పుడు మన ఆంధ్ర ఫుడ్తో పోలిస్తే ఒరిస్సా ఫుడ్ అంత బాగోదండి. మధ్యలో విలేజెస్ పనులకు వెళ్ళే వాళ్ళని మీట్ అయ్యామంటే మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి విలేజ్కి ఎంటర్ అయ్యామంటే ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ ఉందండి. తురియా అనే విలేజ్ అండి ఇది. తురియా విలేజ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలండి, లెఫ్ట్ రైట్ కాకుండా. చిన్న చిన్న షాపులు ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఇది దొరుకుతాయండి, ప్రాబ్లం లేదు. ఇది స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలండి. మళ్ళీ చాలాసేపటి తర్వాత కాటేజెస్ వచ్చాయండి. మీకు స్టేయింగ్కి ప్రాబ్లం ఏమి ఉండదండి. దారి కూడా ఉన్న కాటేజెస్, లాడ్జ్లు అన్నీ ఉన్నాయండి. మొత్తం హిల్ స్టేషన్ కావడం వల్ల మొత్తం మంచి అండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. మనం ఈ లొకేషన్కి రావాలంటే అదృష్టం ఉండాలండి. చూసారు కదా, ఇక్కడ రైట్ సైడ్ వచ్చి వాటర్ ఫాల్స్ వ్యూ అంట, లెఫ్ట్ సైడ్ మనం డియోమలి అండి. ఇక్కడ నుండి మొత్తం ఘాట్ రోడ్ అండి స్టార్ట్ అవుతుంది. రోడ్డు కొంచెం బాగాలేదండి, గతుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. రోడ్డు మొత్తం పాడైపోయింది. స్లోగా రండి, ఎందుకంటే మొత్తం లోయ ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా రావడం మంచిది. అందులో రోడ్డు కూడా బాగాలేదండి. మేము వర్షాకాలంలో రావడం వల్ల గుంతలు ఉన్నాయండి. మా ముందున్న వెహికల్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయండి. సో మనం కూడా బెటర్ టు గో స్లో అండి. చూసారు కదా, ఘాట్ అండి ఇది, ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ నుంచి మనం ఎంటర్ అవుతున్నామండి. చూసారు కదా, ఫైనల్లీ దగ్గరలోకి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. లైట్గా చినుకులు పడుతున్నాయండి, వర్షం చినుకులు అనుకున్నాం. చూస్తే మంచి అండి, మొత్తం మంచి కప్పేసింది. పక్కన రోడ్డు అంతా బాగాలేదండి, రోడ్డు కొట్టేసిందండి వాటర్. అది కొంచెం జాగ్రత్తగా రండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చూసారు కదా, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. మేము వెళ్ళేటప్పటికే డ్రాప్స్ పడుతున్నాయండి, మంచి అండి అది. ఇది సెకండ్ టైం అండి ఈ ఫీలింగ్ నేను పొందడం జరిగింది. ఇట్లా ఫస్ట్ ఇట్లా లంబాసింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వాటర్ లాగా పడిందండి, మంచి. చూసారు కదా, ఇక్కడ బోర్డు ఉందండి డియోమలి. మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. ఆల్మోస్ట్ వచ్చామండి దగ్గరలో. ఎక్కిన వెంటనే వచ్చామండి డియోమలి. ఫైనల్లీ వచ్చామండి డియోమలి. ఇదేనండి డియోమలి. చూసారు కదా, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. కిందన మనకు బోర్డు నుంచి రైట్ సైడ్ వస్తే ఇలా రావచ్చు, లేదంటే మనం వచ్చిన రోడ్ ఇదండి లెఫ్ట్ సైడ్. మనం ముందుకు వెళ్తే ఇక్కడ రోడ్ వచ్చిందండి డియోమలి. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ ఇంటూ డియోమలి అండి. ఇది టికెట్ కౌంటర్ అండి. టికెట్ తీసుకున్నామండి. కార్ అయితే 100 రూపీస్ అండి, బైక్ అయితే 50 రూపీస్ అండి. అంటే మేము లోకల్స్ కావడం వల్ల మాకు 100 రూపీస్ ఇచ్చారండి టికెట్. అవుటర్స్ అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ప్రాబ్లం ఏం లేదండి, వర్త్ మీద వచ్చిన దానికి. ముందుకెళ్తే రోడ్డు మాత్రం చాలా మంచిగా కప్పబడి ఉందండి, కానీ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉందండి. భూమిలో ఒక స్వర్గంలాగా అనిపిస్తుందండి. ఏదో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనుభూతి. చూసారు కదా, ఇది వ్యూ పాయింట్ అండి. మనకి ఇక్కడ రాజమౌళి మహేష్ బాబు మూవీ షూటింగ్ కూడా జరిగిందండి రీసెంట్గా.
అందువల్ల ఇంకా ఫేమస్ అయిందండి డియోమలి అంటే. చుట్టూరా పెద్ద కొండ అండి, మధ్యలో రోడ్డు. ఎలా ఉంటుందంటే మొత్తం ఎడారిలో మధ్యలో రోడ్డు ఉంటే ఎట్లా ఫీలింగ్ ఉంటుందో అలా అనిపించిందండి. ఎక్కడ చెట్లు కానీ ఏం లేవండి, మొత్తం పెద్ద కొండ అండి. ఇదే పెద్ద హిల్ స్టేషన్ అండి ఒరిస్సాకు సంబంధించి. చూసారు కదా ప్లెయిన్, మొత్తం కొండ మొత్తం ప్లెయిన్గా ఉందండి. వ్యూ మాత్రం సూపర్గా ఉందండి. కంటిన్యూస్గా టూరిస్ట్ వస్తూనే ఉంటారండి. ఇలాంటి వ్యూస్ చూడాలంటే అదృష్టం ఉండాలండి. అయినా మేము వెళ్ళేసరికి వెదర్ కూడా చేంజ్ అయిందండి. అప్పటికి మంచు ఉండి మళ్ళీ తర్వాత మంచు మొత్తం తీసేసిందండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా మంచు అలా తీస్తుందండి. చూడండి చుట్టూరు పెద్ద కొండ అండి, అటు పక్కన పెద్ద పెద్ద కొండలండి. చూడటానికి స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఉంటుందండి ఫీలింగ్ అది. చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. కాసేపు ఉండి ఫోటోస్ అది తీసుకుని. ఒరిస్సా సంబంధించి హోటల్ కూడా ఒకటి ఉందండి ఇక్కడ. డియోమలి దగ్గరే ఉందండి హోటల్ ఆ లొకేషన్లో. చూస్తున్నారు కదా డియోమలి హైట్స్ అంట. నాన్ వెజ్ ఫేమస్ అంట. కాకపోతే ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయండి కంపేర్ టు మన ఆంధ్ర. ఏదైనా మీరు ఫుడ్ అది ప్లాన్ చేయాలంటే మాత్రం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మంచిదండి ఫుడ్ అది. చూస్తున్నారు కదా, మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం లొకేషన్ ఇంకా సూపర్గా కనిపిస్తుందండి. మాకైతే వెళ్ళాలనిపించట్లేదు. స్లోగా అలా వ్యూస్ అన్నీ కవర్ చేసుకుంటూ స్లోగా దిగేవండి కొండ. మేము దిగుతూ ఉంటే మళ్ళీ టూరిస్టులు వస్తూ ఉన్నారండి పైకి. ఎక్కడ చూస్తే అక్కడ లొకేషన్స్ అనేవి బ్యూటిఫుల్గానే ఉందండి. ఇక్కడ అక్కడ అన్నట్టు లేదు, మొత్తం డియోమలి మొత్తం చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. రోడ్ ఇప్పుడిప్పుడే అవుతుందండి. సింగిల్ వే కావడం వల్ల వెహికల్స్ వచ్చేటప్పుడు సైడ్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. చూడొచ్చు ఇది కొత్త రోడ్ అండి, బై ఒరిస్సా నుంచి వచ్చే హైవే అండి. ఆ రోడ్ వచ్చితే లాంగ్ అవుతుందని చెప్పి మేము వచ్చిన షార్ట్కట్ రోడ్లో వచ్చామండి. బట్ పర్లేదండి, ఫైనల్లీ వచ్చి ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్నాం. హ్యాపీ రోడ్ ట్రిప్ అండి. సో కొంచెం కేర్ఫుల్గా రండి, రోడ్లు ఇప్పుడే అవుతున్నాయి. వింటర్లో ప్లాన్ చేస్తే చాలా మంచిదండి. ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.